ఆలేరు నేత గుట్టల మేత, యాదాద్రిలో పేట్రేగిపోతున్న మైనింగ్ మాఫియా ఆట. అనుమతులేవి లేకున్నా చల్లూరు గుట్టలను తోలుస్తూ కంకరగా మారుస్తున్న క్రషర్. ఇది గతంలో వీళ్ళు ఆదాబ్ హైదరాబాద్లో చాలా కథనాలు వచ్చినాయి దీని మీద. బీర్లా ఎలయకు సంబంధించిన క్రషర్ కంపెనీ అనేమో వాళ్ళు చెప్తున్నారు, అది తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ అని వాళ్ళ ఒక అసోసియేషన్ ద్వారా దీని మీద వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇది నెలకు 6 కోట్లు సంపాదిస్తున్నాడు ఈ క్రషర్ ద్వారా. సంవత్సరానికి 72 కోట్లు వస్తున్నాయట. మరి దీనికి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయంటే నాట్ ఈవెన్ సింగిల్ పర్మిషన్ లేదట. అసలు అడిగి పోవాలి కానీ మనకు అది టైం కుదరక పోలేకపోతున్నాం. చాలా రోజుల నుంచి ఇది నడుస్తున్నది. దీని వెనకాల బీర్లా ఎలయనే ఉన్నాడని అంటున్నారు. ఇప్పుడు ఈ ఏరియా చల్లూరు కానీ, రాజాపేట కానీ, యాదగిరిగుట్ట కానీ ఈ ఏరియాలో అడుగు పెడితే అక్కడ జరిగిన భూ విధ్వంసం, భూ కబ్జాలు తెలంగాణలో హైదరాబాద్ ఇటు వెస్ట్ సైడు తెల్లాపూరు, గచ్చిబౌలి ఏరియాలో జరిగినంత భయంకరంగా అక్కడ జరిగినాయి. రూరల్లో ఎక్కడ భూ కబ్జాలు ఎక్కువ జరిగినాయంటే మన యాదగిరిగుట్ట ప్రాంతాన్ని తీసుకోవచ్చు. యాదగిరిగుట్టలో ఈ గుడి డెవలప్మెంట్లో భాగంగా జరిగిన ప్రక్రియలో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ప్రజల చేతుల్లో ఉండాల్సిన భూమి పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఒక్క స్పెక్ట్రా అనే కంపెనీ వాడు వేల కోట్ల రూపాయలు సంపాదించిండు. దాని కింద ఇంకా బాధితులు ఎంతమంది ఉన్నారంటే వేల మంది ఉన్నారు. ఆ బాధితులకు న్యాయం జరగాలని మనం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం. మేము ఆ స్పెక్ట్రా ఇష్యూ మీద ఒకరోజు అక్కడికి వెళ్ళి మాట్లాడిస్తే వాడు ఏం చేసిన, ఒక వ్యక్తిని ఇక్కడికి పంపించి ఆయన బాగా లాస్ అయిపోయిండు, అదైపోయిండు, ఇది అయిపోయిండు. ఎవరికి లాస్ అయిపోయిండు? వాడు ఆఫీస్ పెట్టుకుని దర్జాగా ఎల్బీ నగర్ దగ్గర ఉంటుంది ఆఫీస్. అది ఆ స్పెక్ట్రా పేరుతో ఎమ్మెల్యేలు అయిపోయారు కొంతమంది. ఓన్లీ స్పెక్ట్రా పైసలతోని, ప్రజల రక్తపు కూడుతోని కొంతమంది ఎమ్మెల్యేలు అయిపోయినారు. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ మొత్తం కలిసే ఉంటారు. ఒకటే దగ్గర కూర్చొని వ్యాపారం చేస్తారు. వీళ్ళు పేరుకే బయటికి మాటలు మాట్లాడతారు. ఒక పూర్తి రియల్ ఎస్టేట్ మాఫియాకి అడ్డా కింద మారిపోయింది ఆలేరు నియోజకవర్గం. మీరు లెక్కలు తీయండి. మీరు ఆలేరు కానీ భువనగిరి ఏరియాల్లో అక్కడున్న కొండలు, గుట్టలు మొత్తం తీసి అవతల పడేసినారు. ఈ రెండు ఆనుకొని ఉన్న ప్రాంతాలే కదా. ఇప్పుడు ఈ క్రషరు వితౌట్ నాట్ ఈవెన్ సింగిల్ పర్మిషన్ లేకుండా ఎట్లా నడుస్తున్నది? మరి ఐలయ్య గారు మీ నియోజకవర్గంగా దీని మీద యాక్షన్ ఏది? మాట్లాడినా ఇంతవరకు దాని మీద? చల్లూరు అనేది యాదగిరిగుట్ట, రాజాపేట్ మండలి కిందికి వస్తుంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా. సర్కారు భూముల్లోనూ మైనింగ్ ఖజానాకు గండి. దాదాపు 1200 ఎకరాల వెంచర్ ఒకటి ఉంటుంది. మేము లాస్ట్ టైం కూడా దీన్ని ప్రస్తావించను. 1300 ఎకరాల్లో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా చేస్తూ వాడెవడు శ్రీనియా ఏదో ఒక వెంచర్, ఇటు బాంబుల కంపెనీ ఉంది కదా, వాడు ఏదో పేరుంది, తులసి హాస్పిటల్స్ ఉందా ఈసీఐలో. సో ఆ పర్సన్, ఆ చైర్మన్ ఏదో రెడ్డి ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి చేస్తున్న దందా వ్యవహారం అక్కడ. కొన్ని వందల వేల ఎకరాలు లేపేసినారు. అనుమతులు, తనిఖీలు లేవు, పట్టించుకునేవారే లేరు. రాత్రింబవళ్ళు, బ్లాస్టింగ్లతో కునుకు కరువైన పల్లెలు, వందల ఇండ్లకు పగుళ్ళు, రోడ్లు, పొలాలు ధ్వంసం. మొద్దు నిద్ర వీడని అధికార యంత్రాంగం. నిత్యం బాంబుల మోత, రాత్రి పగలు తేడా లేకుండా బ్లాస్టింగ్ రోత. అనుమతులుండవు, అడిగే వాళ్ళు ఉండరు. ఆడిందే ఆట, పాడిందే పాట. కోట్లలో అక్రమార్జన, సర్కారు ఖజానాకు గండి. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని చల్లూరు గుట్టల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ దందా. ఇప్పుడు ఈ వార్త రాసిండు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది? బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు క్రషర్ లేదా ఉంది కదా. మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేసినారు? మీకు రావాల్సిన వాటా మీకు వచ్చింది. ఇప్పుడు ఏదో డిస్టర్బ్ అయినట్టుంది. కొంతకాలంగా ఆలేరు ముఖ్య నేత కనుసన్నల్లో యథేచ్ఛగా సాగుతున్నది. జిల్లాలోని రాజాపేట్, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాలకు సరిహద్దుల్లో చల్లూరు గుట్టలున్నాయి. సర్వే నెంబర్ 322లో సుమారు 1000 ఎకరాలకు పైగా కొండలున్నాయి. ఇందులో ప్రభుత్వ, సీలింగు, ప్రైవేట్ భూములున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలోనే ఈ గుట్టల్లో కొత్తగా ఒక క్రషర్ ప్రారంభించినట. గుట్టలకు అనువుగా ఉండడంతో అప్పటి నుంచి మైనింగ్ మాఫియా బరితెగించింది. వాస్తవానికి అన్ని రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉండగా నిబంధనలకు పాతరేసి పర్మిషన్లు లేకుండా ఇష్టారాజ్యంగా క్రషర్ నడిపిస్తున్నది. గ్రామ పంచాయతీలో గ్రామసభ తీర్మానం, విద్యుత్ శాఖ, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎన్ఓసి ఇలాంటి అనుమతులు ఉండాలి. ఎలాంటి పర్మిషన్లు లేకపోయినా దర్జాగా వనరులు కొల్లగొడుతున్నది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ నుంచి గతంలో తీసుకున్న అనుమతులతోనే అక్రమంగా కొనసాగిస్తున్నారు. అనుమతులు లేవని, కేవలం అధికార పార్టీ అండదండలు మాత్రమే ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే పాత పత్రాలు చూపిస్తున్నారనే ప్రచారం ఉన్నది.
ఇటీవల కొల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఎలాంటి అనుమతులు లేవని చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, రాజాపేట్ తహసీల్దార్, విద్యుత్ అధికారులు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పటి కలెక్టర్ హనుమంతరావుకు ఫిర్యాదు చేయగా కొన్ని రోజుల తర్వాత చర్యలు తీసుకోవాలంటూ మైన్స్ ఏడీ ఆర్డీఓకు లెటర్ రాసినప్పటికీ వ్యవహారంలో మార్పు లేదు. ఎవరిదా ఇదంటే ఒక ముఖ్య నేత అంటే ఎవరు? ఇవాడ లోకల్ ఎమ్మెల్యే కథ వ్యవహారం నడుస్తున్నది, ఏం లేదంట. మైనింగ్ పైన స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి. వామ్మో, సునీతా మహేందర్ రెడ్డి గారు, బా వీళ్ళే మాట్లాడాలి. ఇక సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడాలా, బీర్ల ఐలయ్య మాట్లాడాలా, వీళ్ళే మాట్లాడాలా. వీళ్ళంతా కలిసే ఉంటారు. పొద్దున లేస్తే తెచ్చుకుంటారు, సాయంత్రానికి వాటాల దగ్గరకు వచ్చారు, అంతా కలిసే పనిచేస్తారు వీళ్ళు. లేకపోతే యాదగిరిగుట్ట పరిసరాల్లో ఇంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ మాఫియా ఎట్లా జరుగుతుంది? మీరు చిత్తశుద్ధితో ప్రజల కోసం కొట్లాడుతుంటే అపోజిషన్లో ఉన్నోళ్ళు ఇంత పెద్ద దందా ఎట్లా నడుస్తుంది? వెళ్దాం ఇక్కడికి వెరీ సూన్.